స్తోత్రం. ఈ దినపు ప్రార్థనలోకి విస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి దిన అనేకులు చాలా మంది కూడా మరి యొక్క ప్రార్థనలో పాల్పొంది ఉన్నారు. అనేక మంది కూడా చాలా ఓదార్పు ఆదరణ పొందుకొని ఉన్నారని చాలా మంది చెప్పడం కూడా నిజంగా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ సమయాన్ని మరి దేవుడి సన్నిధిలో హెచ్చించడానికి ప్రయత్నించండి. ఒక 5 నిమిషాలు ప్రభు సముఖంలో ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితాల్లో మీ బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మొదటి ప్రాధాన్యత మీరు దేవుడికి ఇచ్చిన ఎడల దేవుడు తదుపరి నీ యొక్క ప్రతి పనుల్లో దేవుడే తోడై ఉండునుగాక. ఆమేన్. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా యధలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా యధలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేక నే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను. ఏక కృపలేకనే బ్రతుకలేను. ఏక కృపలేక నే బ్రతుకలేను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు ఒక క్లుప్తమైన ఒక మాట మీ అందరికీ కూడా తెలియచేయాలనుకుంటున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6లో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటియు ఆయన అధికారమునకును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటిని కూడా సరళము చేయను. నీవు నడుచుచున్న ప్రతి పనుల్లో కూడా దేవుడు దారిని సరళము చేయను. నువ్వు అనుకుంటున్న ప్రతి ఆలోచన కూడా దేవుడే సఫలపరచబడును. అప్పుడు నీ పూర్ణ హృదయము ప్రభునకు మరి అప్పగించుకోవాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయనకు మాత్రమే మనం సరెండర్ అయిపోయినప్పుడు దేవాది దేవుడి యొక్క కృపను బట్టి నీవు చేయుచున్న ప్రతి పనుల్లో చేయుచున్న ప్రతి ప్రయత్నంలో దేవాది దేవుడే తోడై ఉండును గాక. స్తోత్రం. ఆయన దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు, నాకు ఏ దారి తెలియదు, నీవు ఉన్నావని నీ వైపు చూస్తున్నాను, నేను ఎవ్వరి వైపు ఆధారపడట్లేదు, నీ వైపే నా కన్నులు ఎత్తాను, నా పూర్ణ హృదయంతో నిన్ను సేవిస్తున్నాను, నా పూర్ణ బలముతో నేను సేవిస్తున్నాను. ప్రభు దగ్గర ప్రార్థన చేసిన ఎడల ప్రభు ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరిచి నువ్వు వెళ్తున్న మార్గములన్నిటిని కూడా దేవుడు దాన్ని సరళం చేసి ప్రభు యొక్క కృపలో నిన్ను వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా, లేక పనులు లేక బాధపడుతున్న ఓ యవ్వనుడా దేవుడు పనిని అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే నీ పూర్ణ హృదయము ప్రభునకు అనుగ్రహించుము. అటు ఇటు నువ్వు ఉండి మధ్యలో నలిగిపోతూ ఉన్నావేమో, అటు ఇటు ఉండి బాధపడుతూ ఉన్నావేమో, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇన్ని రోజులు ఎలా ఉండాలి ఖాళీగా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీ యొక్క దారిని సరళం చేస్తాడు. దేవుడు నీ యొక్క ఆలోచనలు సఫలపరుస్తాడు. దేవుడు నీ పట్ల కృపను చూపుతాడు. దేవుడి యొక్క ప్రేమలో నువ్వు బద్ధుడవై ఉంటావు. దేవుడి చిత్తమును చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఈ చిన్న మాటలు విని ఈ మాటల యందు ధ్యానము చేస్తూ ఆ తదుపరి ఈ ప్రార్థనలు ఏకీవించు నీ బ్రతుకు
మారుతుంది, నీ జీవితం మారుతుంది, పరిస్థితి మారుతుంది, సమస్తమును కూడా మార్చగలిగినది యేసుక్రీస్తు ప్రభు ఒకడే. ఆయన దగ్గర ప్రార్థన చేయి, ప్రభు కృపతోడే ఉంటుంది. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలుంచుకొని ఏకీవించినట్లయితే. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. సామెతల గ్రంథకర్త ద్వారా నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి అద్భుతమైన అమూల్యమైన మాటలు ప్రతి యవ్వన బిడ్డల్లో ప్రభా ఫలింపబడినట్లు నీ కృప చూపి సహాయం వచ్చేయండి. నీ కృప లేకపోతే ఏ నరుడు, ఏ మనుష్యుడు కూడా బ్రతకలేడు ప్రభా. నీ కృపకు ప్రతి ఒక్క బిడ్డ పాత్రలో ఉన్నట్లు మీరు సహాయము చేయమని అడుగుచున్నా. ప్రార్థనే ప్రాధాన్యత, ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన లేకపోతే పరాజయం పాలవుతూ ఉంటారు. కాబట్టి ప్రభా, ప్రార్థన యందు నిలకడగలిగి నీ సన్నిధిలో ప్రతి బిడ్డ వర్ధిల్లున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఏ బిడ్డ ఏ బాధ కష్టములో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి వారి బాధ, శ్రమలు, కష్టాలు మీరు తొలగింపచేసి వారిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని, వారి పనిబాటల్లో మీరు తోడుగా రేపటి దినాన ప్రభా మరలా స్తోత్ర ప్రార్థన గడిపే అవకాశమును ప్రభా, అదే విధంగా ఈ దినపు ప్రార్థన ఏకీవించే భాగ్యమును, అనుదిన ఆహారమును ప్రతిదినము ప్రభా బిడ్డలు చూచుటకు తండ్రి నాయన వినుటకు, ప్రార్థన చేయుటకు, అన్ని విషయంలో కూడా మీరే బిడ్డలందరికీ తోడే ఉండి సహాయములు చేయమని నాదుడు ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్ని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక. దేవుడి యొక్క కృపలు ప్రతి ఒక్కరు ఉందరుగాక. గాడ్ బ్లెస్ యూ.